దర్శనమిచ్చే నీరెండ, వర్షకాలపు సాయం వేళ పడే చినుకులు, శీతాకాలంలో గడ్డిపోచలపై పడి ఉండే మంచు పొరలు మనసుకు ఉత్తేజాన్నిస్తాయి. ఇలా ఏ కాలానికది ప్రత్యేకం. దీనికి భిన్నంగా కాలంతో సంబంధం లేకుండా శ్రోతలను ఉర్రు తొలగిస్తోంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. అనతి కాలంలోనే సంగీత వినీలాకాశంలో తనకంటూ ఓ ప్రత్యేక బాణిని ఏర్పరచుకున్న దేవి పుట్టినరోజు నేడు. ఇరవై ఏళ్ల కుర్రాడు సంగీత దర్శకుడు అవడమంటే మాటలు కాదు. సరిగ్గా అదే వయసులో దేవి చిత్రంతో సంగీత దర్శకుడయ్యాడు దేవిశ్రీ ప్రసాద్. అనామకుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఆనందం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడు తిరిగి వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడిరే నిద్రలోనా అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా కళ్ళు తెచ్చిన కలలు మూసిన కలలు ఆకవేలా. నిరంతరం కొత్తదనం కోసం తప్పించే లక్షణాలు దేవిశ్రీ ప్రసాద్ కి వరుస అవకాశాలను అందించాయి. కృష్ణవంశీ, ఖడ్గం, నాగార్జున మన్మధుడు చిత్రాలు ఈ యువ సంగీత తరంగం కెరీర్ కు ఊపునిచ్చాయి. ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం చిత్రానికి దేవి అదుర్సనిపించే ట్యూన్స్ కంపోజ్ చేశాడు. పాటలే ఈ చిత్రాన్ని అంత పెద్ద హిట్ చేశాయంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ఈ యువ సంగీత తరంగాన్ని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సరసన చేర్చింది. మెలోడీ, ఫాస్ట్ బీట్లతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవి. అదే సమయంలో ఆర్య చిత్రానికి మంచి ఫీల్ ఉండే మ్యూజిక్ ను అందించాడు. దీనికి సీక్వెల్ లాంటి కథతో వచ్చిన ఆర్య 2లోనూ తన జోరు కొనసాగించాడు. ఈ రెండు సినిమాల్లోని అమలాపురం, రింగ రింగ ఐటమ్ సాంగ్ ట్యూన్లు బాలీవుడ్ లో హల్చల్ చేశాయి. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. అంటే इंडियन रिदम इलू इलू करके आज नाचेंगे हम. हे आ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే इंडियन रिदम इलू इलू करके आज नाचेंगे हम. ऊ అంటే उड़ा शरम, ऊपर उठा कदम, ए అంటే एक है जन्म, ऐश की दुकान पे तू आजा सनम. मन तेरा मेहंदी कली उमर मेरी अठरा होने चली. हटा दे झिलका तू मेरे दिल का, आखा ले मूंगफली. हे हीना है नाम में हूँ मैं टॉम, आजा करे तेरा राम. ఒకే సమయంలో 3 చిత్రాలకు మ్యూజిక్ ను అందించిన విభిన్న బాణీలివ్వడం ఈ సంగీత దర్శకుడికే చెల్లింది. మాస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బన్నీ, భద్రా చిత్రాలకు దేవి అందించిన బాణీలు వేటికవే సాటి. ముఖ్యంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా అతడి కెరీర్ లోనే అతి పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా,
నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే తోవంత అవలా తూగే నీ వెంట నువ్వెళ్ళే దారే మారిందా నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా. దేవిశ్రీ ప్రసాద్ బొమ్మరిల్లు చిత్రానికి అందించిన బాణీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. బ్యాక్గ్రౌండ్ స్కోరింగే ఈ సినిమాని బంపర్ హిట్ చేసింది. ఈ చిత్రంతో ఈ యువతరంగం తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందండి ఆ ముద్దేదో నీకే మంది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెది